వంగవీటి ఆ పేరులోనే ఒక పవర్ పంచ్ అనేది మనకు కనిపిస్తుంది. వంగవీటి రాధాకృష్ణ గారి చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆకర్షణీయమైన రాజకీయాలు జరుగుతున్నాయి. కానీ వంగవీటి రాధాకృష్ణ గారు తప్పక జనసేన పార్టీ నుండి పోటీ చేసేటటువంటి అవకాశాలు పూర్తిగా స్పష్టాన్నిచ్చాయి. ఎలా స్పందిస్తారండి వంగవీటి కుటుంబం చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు? దాసరి రాము గారు. ఆయన జనసేన తరపున కంటెస్ట్ చేసేది అయితే ఆయన ఎవరు ఆపారండి? ఆయన ఈ పార్టీకి ఎప్పుడో పార్టీలోకి రావాలా, ఆయన ఏదో కాన్స్టిట్యూన్సీ జాగ్రత్త చూసుకోవాలి. ఆయన టీడీపీ పార్టీకి కదా వెళ్ళింది, అఫీషియల్ గా ఆయన వెళ్ళింది టీడీపీ పార్టీకి ఆయన వెళ్ళింది. ఆ మధ్య ఎప్పుడో వైసీపీ తిరిగి వెళ్ళిపోతాడంటే నేను చెప్పా, లేదండి రంగ గారి విగ్రహాలు ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఆయనకి చెప్పాడు, నన్ను అవమానించి పంపించేశారు ఆ పార్టీలో. వాళ్ళు ఇంటర్నేషనల్ గా బయటికి నన్ను అవమానించడం వల్ల నేనే బయటికి రావాల్సి వచ్చింది అని చెప్పని అన్నాడు. ఆ వ్యక్తి తిరిగి ఆ పార్టీలోకి మీరు ఏమి ఇస్తానో వెళ్ళాడు. నాకు తెలిసి అతను డబ్బు అధికారం వీటి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పని అన్నాను. ఇది మరి ఇప్పుడు మళ్ళీ టీడీపీ పార్టీలో పోయిన మనిషి జనసేనలో కంటెస్ట్ చేయటం ఏంటి? రాజకీయాల చిన్నపిల్లల ఆటలు అయ్యాను. ఇప్పుడు టీడీపీ పార్టీలోకి వెళ్ళాడంటేనే, రంగా గారి కొడుకుగా టీడీపీ పార్టీకి వెళ్ళాడంటే ఆ రోజే వాళ్ళు గౌరవించి ఎమ్మెల్సీ ఇవ్వాలి. అతని స్థాయి అది. ఉన్న వేగ్గా వెళ్తాం కదా పార్టీలోకి, ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించుకోవాలా. మళ్ళీ మొన్న సీట్ల పంపిణీ విషయంలో ఎక్కడ కూడా అసలు ఆయన ఊసే రాలేదు, ఎక్కడ ఆయన ప్రస్తావనే రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఏదో జనసేనలో నాకు తెలిసి ఏదో నేనేదో గౌరవప్రదంగా కలిసి ఉంటారు తప్ప నాకు తెలిసి ఇవన్నీ ఏదో ఉంటే నేనైతే ఆయన ఏదో జనసేనకు వస్తాడు కంటెస్టెస్ అంటే. మా కులంలో ఉన్న వాళ్ళు చాలా మందికి ప్రజారాజ్యం జనసేన కంటే కూడా వేరే కులాలు వేరే పార్టీలు అంటే చాలా ప్రేమ ఎక్కువ ఉంది అందరికి. మా యొక్క చిలకూరుపేట విడుదల రజనీ ఉన్నారు. 2019 ఎలక్షన్స్ లో ఆమె భర్త కాపు, అమెరికాలో సాఫ్ట్వేర్. ఒక ఎమ్మెల్యే టికెట్ గెలిచి అధికారంలోకి వచ్చి మంత్రి పదవి ఇచ్చినందుకు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు, అధికారంలోకి వచ్చిందో మంత్రి పదవి ఇచ్చేందుకు 100 కోట్లు ప్యాకేజ్ వైసీపీకి ఇచ్చిన డబ్బులు వాళ్ళ హస్బెండ్. 1 లక్ష రూపాయలు జనసేనకి ఇవ్వమనండి, వీళ్ళు ఎవరన్నా ఇస్తారేమో. ఒక 20 సంవత్సరాలు నాకు తెలిసి ఒక 200 కోట్ల నుంచి 300 కోట్లు పెట్టి పోషించి వచ్చాడు నారాయణ కాలేజ్, నారాయణ టీడీపీ పార్టీ. వీళ్ళందరూ మా కాపులే. మళ్ళీ లిస్ట్ అంతా నేను చెప్పే లిస్ట్ అంతా ఒక 1000 రూపాయలు జనసేనకు ప్రజారాజ్యంకి ఇవ్వమని ఇస్తారని చూద్దాం. వీళ్ళు ఎవరన్నా బానిసత్వం అండి. ఉన్నమ్మకే పెడుతుంది, లేనమ్మ ఉన్నమ్మకే పెడుతుందని బానిసత్వానికి అలవాటు పడ్డారు అందరూ కూడా. ఎవరు స్వతంత్రం పీల్చుకుందాం, గాలి పీల్చుకుందాం అని. ఇప్పుడు జాగీర్దార్లు, ఛత్రపతి శివాజీ చాలా చిన్న ల్యాండ్ లార్డ్ అంతే, ఓ ప్రాంతానికి చిన్న జాగీర్దార్ అంతే. అతనితో పాటు కొన్ని 100 మంది ఉన్నారు ఆ సహ్యాద్రి పర్వతాల్లో, మహారాష్ట్ర ప్రాంతాల్లో. అతను ఒక్కడే ఎదురు తిరిగింది. ఏంద్రా మెజారిటీ పీపుల్ హిందువులు, ఎవరో ముస్లిం చేతిలో మనం పడటం ఏంద్రా అని ఒక్కడే ఎదురు తిరిగింది. ఎవరు సహకరించలా. అతని పక్కన ఉన్న చిన్న చిన్న జమీందారులు అందరూ అతను చంపాలని చూశారు. అతని మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ముస్లింస్ కి, ఎక్కడున్నాడు ఏంటని పట్టించినాయి. అతను ఒక్కడే తిరుగుబాటు చేసి మహాసామ్రాజ్యాన్ని నిర్మాణం చేశాడు. ఈ బానిసత్వం అలవాటు పడ్డ ఈ పేద కులాలందరూ కూడా రెడ్డి గారి, చౌదరి గారికే ఊడిగం చేస్తున్నారు. ఆదికేశ్వర నాయుడు ఫ్యామిలీ ఎన్ని 100 కోట్లు సమర్పణ చేసుకున్న వాళ్ళకే తెలియదు టీడీపీ పార్టీ. అందుకనే మొన్న చిత్తూరు టికెట్ ఇస్తానన్నా వద్దని చెప్పేశారు. బాబు వద్దు బాబు, మీతో మీ లెక్కలు మేము భరించలేము, మీ డబ్బులు లెక్కలు మా వల్ల మేము సంతర్పణ చేసుకోలేము, డబ్బులు కోట్లు. జనసేన టికెట్ ఇస్తే ఇవ్వండి చిత్తూరుకి, లేకపోతే వద్దు బాబు అని చెప్పేశాడు ఆదికేశ్వర నాయుడు. తట్టుకోలేక ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఈయన మీరు అన్న మాట ప్రకారం ఆయన ఏమాత్రం ఆ ప్రేమ, అభిమానం, గౌరవం ఉంటే ఆయన జనసేన పార్టీతో పనిచేసుకోవాలా. ఆయనకి రాష్ట్రంలో ఎవరికి లేని గుర్తింపు, గౌరవం ఆయనకు వచ్చేది. గుర్తింపు ఖచ్చితంగా కదా. రంగ గారి కొడుకుగా అతను వాళ్ళ తండ్రి యొక్క ఆలోచన విధానంతో ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు గుర్తింపు లేదా? 500 ఓట్లు 800 ఓట్లతోనే కదా ఓడిపోయింది. అది కూడా కాంగ్రెస్ లో మా మహానుభావులు, మా కాపులే, మా మహానుభావులే పక్క నుండి ఒక ఇండిపెండెంట్ గా ఇస్తే అతను బుల్డోజర్ గుర్తు వస్తే అతనికి ఎవడో అనామకుడు తెలియనోడికి బుల్డోజర్ గుర్తోడికి 2000 ఓట్లు వచ్చినాయి. ఇతను 800 ఓట్లతో ఓడిపోయాడు. అంటే రైలు ఇంజను, బుల్డోజర్ అర్థం కావట్లేదు ఎవరికి. ఆ విధంగా ఓడిపోయాడు. ప్రజారాజ్యంలో నీకు గుర్తింపు ఉంది కదా, రెండోసారి ఓడిపోవాలా. అది చేసిన కుట్రలో పోయింది. అది నేను జనసేనతో ఉండుంటే ఆ గుర్తింపు ఖచ్చితంగా ఉండేది. జనసేన అనేది కాపులది కాదండి. అందరూ దుర్మార్గం ఏంటంటే కాపులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇవ్వపోయాడు 100 సీట్లు బీసీలకి, జగన్మోహన్ రెడ్డి ఇవ్వపోయాడు 100 సీట్లు బీసీలకి. ప్రజారాజ్యం పార్టీ ప్రయత్నం చేస్తుంది, జనసేన ప్రయత్నం చేస్తుంది. పేద కులాలకి
డబ్బులు లేని వాళ్ళు యువతకు కూడా టికెట్లు ఇవ్వాలని చెప్పని. కాపులు అంటారేంది? పేద కులాల పార్టీ అది, ఆ కాపులు కాదది, పేద కులాల పార్టీ. అట్టడుగు పేద కులాల నుంచి వచ్చిన లీడర్లు చూడండి. కమ్మారెడ్డి అనేది కాకుండా ప్రత్యామ్నాయంగా కాపు బీసీ ఎస్సీ కులాల పేద కులాల నుంచి వచ్చిన ప్రత్యామ్నాయ ఫోర్స్ అది. దాన్ని కాపాడుకోవటం కాపుల బాధ్యత కాదు, కాపుల కంటే బీసీ ఎస్సీల బాధ్యత. ఆ బాధ్యత వాళ్ళు తీసుకుంటే కనీసం వాళ్ళ ముందు పిల్లలు నెక్స్ట్ తరాలన్నా ఆ బానిసత్వం నుంచి బయటపడతారు. వాళ్ళు బానిసత్వం చేయాలనుకుంటే చేసుకోమనండి. ఆర్ కృష్ణ గారు మా బీసీ రాజ్యాధికారం అని చెప్తాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రాజ్యసభ తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే పైకి కులాన్ని అంటగట్టి కులాన్ని తీసుకొచ్చి అంటగట్టి ఇంకోటికి బానిసత్వం చేయటం అంటారు. దీన్ని తీస్తే భారతదేశంలో మతం లేకుండా కులం లేకుండా రాజకీయాలు నడవు. మతం లేకుండా కులం లేకుండా రాజకీయాలు నడవు. అది పునాది. దాని తర్వాతే పవన్ కళ్యాణ్ గారి కంటే సినిమా యాక్టర్ లేడా, రజనీకాంత్ లేడా? బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ బీజేపీ గౌరవిస్తుంది వెనకాల ఉన్న కులాన్ని చూసి, సామాజిక బలాలు చూసి. దానికి మిగతా బలాలు కలుపుకోవాలి, మిగతా కులాన్ని కలుపుకోవాలా. రాజకీయ వ్యూహాలు ఉంటాయి. ప్రజల ఇబ్బందులు చూడాలా. ప్రజలకు మనం ఏం చేయగలుగుతాము, వాళ్ళు చేయలేని ఏంటి. మన పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నాడు, పాతాళాన్ని తొక్కుతానండి జగన్మోహన్ రెడ్డిని. పాతాళాన్ని తొక్కుతాను కాదు మనం అనాల్సింది. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుర్మార్గం ఏంటి, అతను చేయని మంచి ఏంటి, ఏ మంచి మేము చేస్తామని చెప్పుకోవాలి. పాతాళాన్ని తొక్కుతాం, ఆకాశాన్ని తొక్కుతాం కాదు మనం అనాల్సింది. అతను చేస్తున్న దుర్మార్గమే, అతను చేస్తున్న అవినీతి. రాష్ట్రం ఏ పరిస్థితిలోకి వెళ్ళింది వాళ్ళ పరిపాలనలో, మేమేం మంచి చేస్తాం, ఇది చెప్పుకుంటే ప్రజలు మనల్ని గెలిపిస్తారు. ఇవి ఇలాంటివన్నీ కొన్ని చూసుకోవాలా. నాకు తెలిసి రంగా గారి అబ్బాయి రాధాది ఇప్పుడు అది కరెక్ట్ కూడా కాదు. ఇప్పుడు ఈ టైంలో వచ్చి జనసేనలో నిలబడతాడు చేస్తాడని చెప్పంటే నేను టీడీపీ పార్టీ నీకు ఇవ్వం బాబు వెళ్ళిపోమని చెప్పిందే. లేదు మా తరపున పోయి వైసీ టీడీపీలో జనసేన నిలబడని చెప్పింది. ఇప్పుడు టీడీపీ క్యాండిడేట్లే కదా కొంతమంది క్యాండిడేట్లు మన జనసేన పార్టీలో నిలబడుతున్న వాళ్ళంతా కూడా ఇట్లా ఇదిపోనైనా ఈ కోటలో ఇస్తారులే అని చెప్పారేమో మనకు తెలియదు. కానీ అతను వెళ్ళినప్పుడు గౌరవం లేదు, మన టికెట్లు పంపినప్పుడు గౌరవం లేదు. ఇది రంగా గారి కొడుకు, అది విధానం కాదు. సహజంగా ఎవరికైనా మా బోటో మనసు బాధేస్తారు.